నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. యూపీ ఢిల్లీకి దగ్గరి దారి అనేది పాత మాట. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండియా కూటములు రెండింటికి దక్షిణాదే కీలకంగా మారబోతోంది. సౌత్ పై బీజేపీ ఇప్పటికే ఫోకస్ పెట్టి ప్రత్యేక వ్యూహాలతో రంగంలోకి దిగింది. అటు కాంగ్రెస్ కూడా సంప్రదాయంగా దక్షిణాదిలో ఉన్న బలం నిలబెట్టుకోవడంతో పాటు మరింత పెంచుకునే దిశగా ప్లాన్లు గీస్తోంది. మరి దక్షిణాది ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారు? ఎన్డీఏకు జై కొడతారా? ఇండియా కూటమి వెన్ను తడతారా? దేశంలో 29 రాష్ట్రాలున్నా ఈసారి దక్షిణాదిలో ఉన్న 5 రాష్ట్రాలు జాతీయ కూటముల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చినా అదేదో ఉత్తరాది పోరాటం అనే కలర్ ఇచ్చేవి జాతీయ పార్టీలు. కానీ ఈసారి ఖచ్చితంగా సీన్ మారిపోయింది. దక్షిణాదిలో పాగా వేయడానికి ఎన్డీఏ ఇండియా కూటములు రెండు చెమటోడుస్తున్నాయి. ఢిల్లీ పీఠం దక్కాలంటే యూపీలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలనేది దేశ రాజకీయ వర్గాల్లో పాతుకుపోయిన అభిప్రాయం. మొన్నటి ఎన్నికల వరకు ఇదే నిజమని నిరూపితమైంది. కానీ ఈసారి ఎన్నికలు గతానికి భిన్నంగా జరుగుతాయనే అంచనాలున్నాయి. ఎప్పుడు లేని విధంగా దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో తేల్చనున్నాయనే వాదన వినిపిస్తోంది. దక్షిణాదిలో 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్నాయి. ఇక్కడ మొత్తం 130 ఎంపీ సీట్లున్నాయి. ఇక్కడ కనీసం 80 నుంచి 90 సీట్లొచ్చే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పోల్ పండితులు బల్లగుద్ది మరీ చెప్తున్నాయి. ఉత్తరాదిన బీజేపీ ఇప్పటికే 90 నుంచి 95% విజయాలు సాధించింది. అక్కడ కొత్తగా గెలవడానికి అవకాశం లేదు. ఈ స్థాయిలో సీట్లు నిలబెట్టుకోవడం కూడా అంత తేలిక కాదు. ఖచ్చితంగా కొన్ని సీట్లు తగ్గుతాయనే వాదన వినిపిస్తోంది. ఆ తగ్గే సీట్లను సౌత్ గెలుపుతో పూడ్చుకోవాలని బీజేపీ ఆలోచిస్తోంది. అందుకే దక్షిణాది కోసం ఎప్పుడు లేనంతగా వ్యూహరచన చేసింది. అటు కాంగ్రెస్ కు కూడా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే దక్షిణాదే కీలకం. ఉత్తరాదిలో కంటే దక్షిణాదిలోనే ఆ పార్టీ పుంజుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. దక్షిణాదిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధిస్తే ఉత్తరాదిలో కొద్దో గొప్ప సీట్లొచ్చినా కూటమి సర్కార్ ఏర్పాటు చేయొచ్చనేది కాంగ్రెస్ ఆలోచన. ఇలా అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటములు సౌత్ పై కన్నేయడంతో ఈసారి ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దక్షిణాదిలో తమిళనాడులో 39 ఎంపీ సీట్లు, కర్ణాటకలో 28 ఎంపీ సీట్లు, ఏపీలో 25 ఎంపీ సీట్లు, కేరళలో 20 ఎంపీ సీట్లు, తెలంగాణలో 17 ఎంపీ సీట్లు, పుదుచ్చేరిలో 1 ఎంపీ సీటు ఉన్నాయి. మొత్తంగా 130 సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి సౌత్లో వచ్చింది 30 సీట్లే. అందులోనూ కర్ణాటక నుంచే 25 సీట్లొచ్చాయి. ఈసారి సౌత్లో 60 సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 50 అయినా వస్తే సేఫ్ పొజిషన్లో ఉంటామని నమ్ముతోంది. విపక్ష కూటమికి గత ఎన్నికల్లో తమిళనాడు, కేరళలో ఒక్కో సీటు మినహా మొత్తం సీట్లు గంపగుత్తుగా వచ్చాయి. అంటే ఏకంగా 57 ఎంపీ సీట్లొచ్చాయి. విపక్షానికి సౌత్లో బీజేపీతో పోలిస్తే రెట్టింపు బలం ఉన్నట్టే. విపక్ష కూటమి కూడా దక్షిణాదిని స్వీప్ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. కనీసం 90 సీట్లు తగ్గకూడదనే వ్యూహాన్ని రచించింది. ఇప్పుడు రెండు కూటములు సౌత్లో అత్యధికం కోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎవరు విజేత అవుతారనేది ఆసక్తి రేపుతున్న అంశం. అయితే గత ఎన్నికలకు ఇప్పటికీ దక్షిణాదిలో కొన్ని రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. 2019లో బీజేపీకి 25 సీట్లిచ్చిన కీలక దక్షిణాది రాష్ట్రం కర్ణాటక ఇప్పుడు హస్తగతమైంది. కాంగ్రెస్ కు తిరుగులేని విజయాలిచ్చిన తమిళనాడు, కేరళలో బీజేపీ తమ బలం పెరిగిందని చెప్పుకుంటోంది. సౌత్ ఆశీర్వాదం తమకు లభించిందని అమిత్ షా ఇప్పటికే ధీమాగా చెప్పేస్తున్నారు. అయితే సౌత్ మొదటి నుంచి తమకే అండగా ఉందని విపక్ష కూటమి గత చరిత్రను తవ్వితీస్తోంది. ఇప్పుడు కొత్తగా బీజేపీకి పెరిగిన బలం ఏమీ లేదని, ఆ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని ఆరోపిస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలో 2 జాతీయ పార్టీలకు ఉనికే లేదు. అయితే బీజేపీ టీడీపీతో కూటమి కట్టడంతో కొన్ని సీట్లు వస్తాయని ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ కు ఆశ కూడా లేదు. తెలంగాణలో గత ఎన్నికల్లో బీజేపీకి 4, కాంగ్రెస్ కి 3 ఎంపీ సీట్లొచ్చాయి. ఈసారి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమకే ఎక్కువ సీట్లొస్తాయని ధీమాగా చెప్తోంది. తెలంగాణలో మెజార్టీ సీట్లు తామే గెలుస్తామని బీజేపీ కూడా క్లెయిమ్ చేస్తోంది. ఇక్కడ 2 జాతీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఉత్తరాదిని ఒడిసిపట్టామనే నమ్మకంతో ఉన్న బీజేపీ దక్షిణాదిపై దండయాత్రకు వ్యూహరచన చేసింది. అయితే ఎంత ప్రయత్నించినా బీజేపీ వైపు మొగ్గని దక్షిణాది ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సిందే. అటు కాంగ్రెస్ అయితే సౌత్ పై ధీమాగా కనిపిస్తోంది. ఇక్కడ ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి డబుల్ డిజిట్ రాదని నమ్మకంగా చెప్తోంది. తమ బలం ఖచ్చితంగా పెరుగుతుందంటున్న కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది చూడాల్సిందే. సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాదికి ఇప్పటి వరకు పెద్దగా ప్రాధాన్యత ఉన్నట్లు కనిపించదు. ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ లోక్సభలో అత్యధిక స్థానాలున్న పార్టీగా అవతరించి దాదాపుగా విపక్ష పాత్ర పోషించింది. అయితే అప్పుడున్నది ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 లోక్సభ స్థానాలున్నాయి.
ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అవి 2 రాష్ట్రాల మధ్య విడిపోయాయి. తెలంగాణలో 17, ఏపీలో 25 అసెంబ్లీ స్థానాలున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత తగ్గింది. ఇక దక్షిణాది విషయానికొస్తే ఇక్కడ చాలా వరకు ప్రాంతీయ పార్టీల హవా ఉండడంతో సార్వత్రిక ఎన్నికలలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. కానీ ఈసారి అలా కాదు. ఉత్తరాదిన కాంగ్రెస్ బలహీనపడ్డం, అదే సమయంలో దక్షిణాదిన పుంజుకుంటూ వస్తున్న సంకేతాలు స్పష్టంగా గోచరిస్తున్న తరుణంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్న బీజేపీకి ఇప్పుడు దక్షిణాదిలో కాంగ్రెస్ సాధిస్తున్న పట్టును దెబ్బతీయడం ప్రధాన టార్గెట్ గా మారింది. అదే సమయంలో ఉత్తరాదిలో పార్టీ బలహీనతను దక్షిణాదిలో అత్యధిక స్థానాలతో విజయం సాధించడం ద్వారా భర్తీ చేసుకుని కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకోవడానికి భాగస్వామ్య పక్షాలను ఆకర్షించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. దీంతో సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలలో ఏ పార్టీకి ఎక్కువ ఆదరణ ఉంటుందన్న దానిపైనే కేంద్రంలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం ఏది అన్నది తేలే అవకాశాలున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అందుకే తనకు పట్టున్న దక్షిణాదిపైనే సహజంగానే కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారిస్తే, కాంగ్రెస్ ముక్త భారత్ను సాకారం చేయలేకపోయినా దక్షిణాదిలో ఆ పార్టీ మరింత బలోపేతం కాకుండా చూడటమే లక్ష్యంగా బీజేపీ కూడా ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ ని పెట్టింది. వాస్తవానికి దక్షిణాదిలో బీజేపీకి కర్ణాటకను మినహాయిస్తే చెప్పుకోదగ్గ స్టేకే లేదు. కేరళ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో ఆ పార్టీ ఉనికి, ఓటు కూడా నామమాత్రమే. ఇటీవల కాలంలో తెలంగాణలో ఏదో మేరకు బలపడినట్లు కనిపిస్తున్నా అధికారంలోకి వచ్చేంత బలం కానీ, ఓటు కానీ ఆ పార్టీకి లేదు. ఆయా రాష్ట్రాలలో పొత్తుల ద్వారా ఎన్నో కొన్ని స్థానాలకు పరిమితమవుతూ వచ్చింది. అటువంటి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఒంటరి పోరు ద్వారా చెప్పుకోదగ్గ లోక్సభ స్థానాలను గెలుచుకోగలమన్న ధీమాతో ఉంది. తమిళనాడులో కూడా జయలలిత మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ప్రయత్నాలు చేస్తోంది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దూకుడితో అక్కడ కొద్ది మేరకు బలపడినట్లు కనిపిస్తున్న సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ పర్ఫార్మెన్స్ ను చూసిన తర్వాతే అక్కడ కమల వికాసం ఏ పార్టీది అనేది తెలనుంది. ఇక ఏపీలో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. సొంతంగా బలోపేతం అవ్వలేదని తేలిపోయింది. పొత్తు పెట్టుకున్నా వచ్చే సీట్లు సింగిల్ డిజిటే. ఇక కేరళలో ఇప్పటికీ వామపక్ష ఆధిపత్యమే కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి చెప్పుకోదగ్గ బలం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కర్ణాటక మాత్రమే. ఆ రాష్ట్రంలో మాత్రమే బీజేపీ సార్వత్రిక ఎన్నికలలో డబుల్ ఇంజన్ స్థానాలు దక్కించుకోగలన్న విశ్వాసంతో ఉంది. కాంగ్రెస్ కు దక్షిణాదిలో పెరుగుతున్న పట్టుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్రత్యేక దృష్టి సారించడంతో ఈసారి సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ పెరిగింది. అందరి దృష్టి ఈ రాష్ట్రాలపైకి మళ్లింది. ప్రతి రాష్ట్రం నుంచి లోక్సభలో కనీస ప్రాతినిధ్యం అన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. మరి దక్షిణాది ఓటర్లు ఏం తీర్పిస్తారన్నది వేచి చూడాల్సిందే. ఉత్తరాదిలో బీజేపీకి కాంగ్రెస్ బలహీన ప్రత్యర్థిగా ఉంది. కానీ దక్షిణాదిలో అదే పార్టీ కఠిన ప్రత్యర్థి అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. దక్షిణాదిలో తొడగొడతామని బీజేపీ చెప్తుంటే తమ సత్తా ఏంటో చూపిస్తామని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. దక్షిణాదిలో కర్ణాటక మినహా ఎక్కడా పట్టులేని బీజేపీ రాష్ట్రాల వారి వ్యూహరచన చేసింది. ఇప్పుడు ఏకంగా సీటు వారీగా వ్యూహాలకు కూడా పదును పెడుతోంది. మరి అసలు బోనీ కొట్టని రాష్ట్రాల్లో బీజేపీ వేసిన ప్రత్యేక పాచికలు పారతాయా లేదా అనేదే ఇప్పుడు చూడాల్సిన అంశం. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, పార్టీ పార్లమెంటరీ బోర్డులో యడ్యూరప్పకు స్థానం కల్పించడం, ఇళయరాజా, పీటీ ఉషలకు రాజ్యసభ సభ్యత్వం, కాశీలో అట్టహాసంగా తమిళ సంఘం వేడుకలు, ఇలా బీజేపీ నిర్ణయాలపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా ఆ పార్టీ సౌత్ స్ట్రాటజీ ఏంటో అర్థమవుతోంది. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో తమ బలం పెంచుకుని 303 ఎంపీలతో సొంతంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి దక్షిణాది వైపు దృష్టి సారించింది. మోడీ, అమిత్ షాల ద్వయం తమ తదుపరి లక్ష్యాన్ని చేరేందుకు పక్కా వ్యూహాలతోనే ముందు కదులుతున్నారు. ఇప్పటికే కేరళలో దెబ్బతిన్న బీజేపీ ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరించబోతోందని అర్థమవుతోంది. ఇప్పటికే అక్కడ పార్టీ నిర్వహించిన స్నేహయాత్ర క్రైస్తవుల్ని ఆకర్షించిందని కాషాయ పార్టీ నమ్ముతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటక మినహా బీజేపీకి మరే రాష్ట్రంలోనూ పెద్దగా బలం లేదు. గత ఎన్నికల్లో దక్షిణ రాష్ట్రాల్లో 130 స్థానాలకు గాను కేవలం 29 స్థానాలే గెలుచుకోగలిగింది. అందులోనూ 25 స్థానాలు కేవలం కర్ణాటక నుంచే వచ్చాయి. మిగిలిన 4 స్థానాలు తెలంగాణ నుంచి. 923 అసెంబ్లీ స్థానాలకు 135 మాత్రమే బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. అందున అధికులు కర్ణాటక నుంచే. అంటే తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కమలం పార్టీ కేవలం నామ మాత్రమే.
తెలంగాణలో త్వరలో అధికారంలోకి వస్తామంటూ ఆ పార్టీ ధీమాగా ఉన్న కేసీఆర్ లాంటి చరిష్మా ఉన్న నాయకుల వ్యూహాలను తట్టుకునే సమ ఉజ్జీలు స్థానికంగా లేకపోవడం, తమిళనాడు వంటి గట్టి ప్రాంతీయాభిమానమున్న రాష్ట్రంలో హిందీ నాయకుల పార్టీగా పిలిచే బీజేపీ ఎదగడం, సైద్ధాంతికంగా చాలా బలమైన అభిప్రాయాలు, మైనార్టీ వర్గాల ఓట్లు ప్రబలంగా ఉండే కేరళలో హిందుత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీ ఎదగడం అంత సులువైతే కాదు. కానీ పక్కా వ్యూహాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉంటే అది అసాధ్యమేమీ కాదంటూ తమ ఎదుగుదలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలం నేతలు. ఇప్పటికే ఆ దిశగా గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమిళనాడులో సీఎం స్టాలిన్కు పోటీగా అన్నామలైని ప్రొజెక్ట్ చేస్తున్నారు. కేరళలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే నేత లేకపోవడంతో సీట్ల వారీగా వ్యూహాలు, పార్టీ ప్రభావాన్ని పెంచే దిశగా వ్యూహరచన జరుగుతోంది. ప్రాంతీయ పార్టీలకు మాత్రమే పరిమితమైన తమిళనాడులో కరుణానిధి, జయలలిత మరణానంతరం ఏర్పడ్డ శూన్యతను క్యాష్ చేసుకోవడం అంత తేలిక కాకపోయినా బలమైన సామాజిక వర్గానికి చెందిన గౌండర్ నేత, యువకుడు, మాజీ ఐపీఎస్ అన్నామలైని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి సుదీర్ఘ ప్రణాళిక వేసింది బీజేపీ. కాశీలో సైతం తమిళ సంఘం వేడుకలు చేసి వారి సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తామని చెప్తోంది. బలహీనపడుతున్న ఏఐఏడీఎంకే స్థానాన్ని తమిళనాడులోనూ, క్రిస్టియన్ ఓటు బ్యాంకును కేరళలోనూ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది కాషాయ పార్టీ. ఆ దిశగా మెరుగైన ఫలితాలు సాధించామని, రేపు ఎన్నికల్లో గెలిచే సీట్ల సంఖ్య చెప్తోందని ధీమాగా కనిపిస్తోంది. ప్రణాళికలు బలంగానే కనిపిస్తున్నా కర్ణాటక తర్వాత ఒక్క తెలంగాణ మినహా బీజేపీ బలపడే అవకాశాలు దక్షిణాదిన అంత సులువు కాదు. కానీ దీర్ఘకాలిక వ్యూహాలు, సైద్ధాంతిక ప్రచారం, యువ ఓటర్లను ఆకర్షించడం, సంస్థాగతంగా బలం పుంజుకోవడం అనే బీజేపీ ముందుచూపు ముందు మరే జాతీయ పార్టీ కూడా దిగదుడిపే అనడంలో అతిశయోక్తి లేదు. బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై కూడా కమల్నాథులు దృష్టి సారించారు. ఈసారి దక్షిణాది నుంచి కూడా మరిన్ని ఎక్కువ సీట్లు పొందేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ గణనీయంగా సీట్లు పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు కుదరడంతో మెజార్టీ స్థానాలు దక్కడం ఖాయమని కమల్నాథులు విశ్వసిస్తున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో బీజేపీలో ఉత్సాహం నెలకొంది. ఓట్ల శాతం పెరగడం కలిసొస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దించి తెలంగాణలో కూడా మెజార్టీ స్థానాలు సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. వికసిత్ భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. తెలుగేతర దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా తమిళనాడు, కేరళలో బీజేపీ ప్రభావం నామమాత్రమే. ఈ 2 రాష్ట్రాల్లోని 59 స్థానాల్లో బీజేపీ 1 సీటు గెలవడం కూడా గుప్పే. గత ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీకి 1 సీటు కూడా రాలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని బీజేపీ అంచనా వేస్తోంది. తమిళనాడులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నామలై చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని లెక్కలేస్తోంది. ఇటీవల మోడీ తమిళనాడు పర్యటన కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని గుర్తు చేస్తోంది. నటుడు శరత్ కుమార్ పార్టీ బీజేపీలో విలీనం కావడం కూడా కలిసొస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. కేరళలో కూడా ఈసారి డిఫరెంట్ ప్లాన్తో వెళ్తున్నారు. రాష్ట్రంలో కీలకంగా ఉన్న క్రైస్తవ వర్గాలను ఆకట్టుకోవడానికి చేపట్టిన స్నేహయాత్ర సక్సెస్ అయిందనేది రాష్ట్ర బీజేపీ లెక్క. చిన్న పార్టీలతో కుదిరిన పొత్తులు కూడా అవకాశాలు మెరుగుపరుస్తాయనే అంచనాతో ఉంది. ఇక పుదుచ్చేరిలో ఎలాగో పొత్తు ఉంది కాబట్టి అనుమానాలు అక్కర్లేదని చెప్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పార్లమెంటుపై ఆ ప్రభావం పడకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పక్కన పెట్టిన సీనియర్ నేత యడ్యూరప్ప తనయుడు విజయేంద్రను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. దీంతో పార్టీకి దూరమైన లింగాయత్ ఓట్లు తిరిగొస్తాయని, అప్పుడు తిరుగుండదని లెక్కలేసుకుంటోంది. బీజేపీ మిషన్ సౌత్లో భాగంగా మోడీ కూడా దక్షిణాదిలో టూర్లు పెంచారు. కొత్త సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. కాశీ తమిళ సంగమం పెట్టిన, అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సాగర్ సే సరయు యాత్రలో భాగంగా దక్షిణాదిన ఆలయాలను సందర్శించిన, అన్నిటి వెనుక పక్కా స్కెచ్ ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ప్రతి దక్షిణాది రాష్ట్రంలోనూ ఒక ప్రత్యేక వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తోంది. కేరళ విషయానికొస్తే గత సార్వత్రిక ఎన్నికలలో ఆ రాష్ట్రంలో బీజేపీ 1 సీటును కూడా గెలుచుకోలేకపోయింది. అయితే 12.9% ఓట్లు మాత్రం సాధించింది. ఈసారి కేరళలో తమ పార్టీ 10కి పైగా సీట్లను గెలుచుకోగలదని మోడీ ఢంకా బజాయిస్తున్నారు. వామపక్షాలు, కాంగ్రెస్ మధ్య తిరుగుతున్న రాజకీయంలో ఒక ప్రభావశీల ప్రతిపక్షంగా మారి ఓట్లు కొల్లగొట్టాలనేది బీజేపీ ప్లాన్. ప్రతిపక్ష ఇండియా కూటమిలో వామపక్షాలు, కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్నాయి. మరి అధికారం కోసం తిరువనంతపురంలో తీవ్రంగా పోటీ పడుతూ కేంద్రంలో జట్టు కట్టడంలో అసంబద్ధంగా లేదా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఆ పాయింట్ను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తే కాషాయ జెండా రెపరెపలు ఎవరూ ఆపలేరని భావిస్తోంది. కుదిరితే సొంత బలం పెంచుకోవడమే బీజేపీ ప్రాథమిక లక్ష్యం.
ముఖ్యంగా మొదటి నుంచి పట్టున్న కర్ణాటకలో, ఇటీవలే పట్టు పెరిగిన తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యం నిర్దేశించుకుంది. ఏపీ, కేరళ, పుదుచ్చేరిలో పొత్తులపై ఆధారపడి గెలిచినన్ని సీట్లు గెలుస్తామనే లెక్కలో ఉంది. కానీ తమిళనాడును మాత్రం భిన్నంగా చూస్తోంది. ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా పార్టీ ఒక క్రమ పద్ధతిలో పెరుగుతూ వస్తోందని, ఈసారి ఎంపీ సీట్లు పెంచుకొని సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో బెంగాల్ గేమ్ చేంజర్ అయినట్టే ఈసారి తమిళనాడు గేమ్ చేంజర్ కావాలనే సంకల్పంతో బీజేపీ వ్యూహాలు రచించింది. ఇలా భిన్న వ్యూహాలతో వీలైనన్ని ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా దక్షిణాదిలో బీజేపీ తనదైన రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ కు మొదటి నుంచి దక్షిణాదిలో పట్టుంది. గత ఎన్నికల్లో సౌత్ ఓటర్లు కాంగ్రెస్ కు అండగా నిలబడ్డారు. ఈసారి తమ బలం మరింత పెరుగుతుందని హస్తం పార్టీ ధీమాగా కనిపిస్తోంది. ఉత్తరాదిలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయిన కాంగ్రెస్ దక్షిణాదిలో మాత్రం అలా జరగదని నమ్మకంగా చెప్తోంది. దక్షిణాదిలో బీజేపీని ఖచ్చితంగా నిలవరిస్తామంటోంది. సౌత్లో బీజేపీ 25 సీట్లు గెలిచే అవకాశం ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. కర్ణాటకలో అధికారంలో ఉండడం, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్రం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిలో బీజేపీ రాణించాలన్నా, కేంద్రంలో ఇండియా కూటమి గెలవాలన్నా రెండూ పార్టీలకు కర్ణాటకలో విజయమే కీలకం. ఇక్కడ బీజేపీని ఓడిస్తే నైతికంగా తాము పైచేయి సాధించినట్టే అనేది కాంగ్రెస్ ఆలోచన. సౌత్లో బీజేపీకి చెప్పుకోదగ్గ బలమున్న రాష్ట్రంలోనే ఆ పార్టీకి షాక్ ఇవ్వాలని చూస్తోంది. బీజేపీ కర్ణాటకపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2019లో బీజేపీ కర్ణాటకలో 25 స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం ఆ 25 స్థానాలను నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. 2004 నుంచి 2019 వరకు 4 పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో కాషాయ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ పార్లమెంటు స్థానాలు పెంచుకుంది. 2019లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాలు నెగ్గితే కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కో స్థానానికే పరిమితమయ్యాయి. మరో స్థానంలో బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్ గా నెగ్గాడు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఓటు బ్యాంక్ విపరీతంగా పెంచుకుంది. దీంతో 2024 పార్లమెంట్ ఎన్నికల విషయంలో బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులేస్తోంది. మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ, కుమారస్వామి ఏ మేరకు ఒక్కలిగ ఓట్లను కాషాయ దళానికి మళ్లిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బలమంతా ఉత్తరాదిలోనే ఉండేది. దక్షిణాది రాష్ట్రాలు బోనస్గా ఉండేవి. కానీ కొన్ని దశాబ్దాలుగా మారుతున్న పరిస్థితులు ఉత్తరాదిలో కాంగ్రెస్ బలాన్ని క్రమంగా కోల్పోయేలా చేశాయి. ముఖ్యంగా బీజేపీ మొదలుపెట్టిన హిందుత్వ రాజకీయాలు ఉత్తరాదిలో హిందువుల్ని ఆకట్టుకోవడం మొదలుపెట్టాయి. దీంతో సహజంగానే కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు కోల్పోవడం మొదలైంది. 2009 ఎన్నికల్లో చివరిసారిగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు ఏర్పాటులో అప్పటి ఉమ్మడి ఏపీ నుంచి ఇచ్చిన 31 ఎంపీ సీట్లు ఎంతో కీలకంగా మారాయి. రాష్ట్ర విభజనతో ఆ పరిస్థితులు మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. దీంతో మళ్లీ కేంద్రంలో అధికారం కోసం దక్షిణాదిని నమ్ముకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కు ఎదురవుతోంది. ఉత్తరాదిలో మారుతున్న పరిస్థితుల్ని త్వరగానే గ్రహించిన కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో యూపీలోని తమ సాంప్రదాయ సీటు అమేథీతో పాటు కేరళలోని వైనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అమేథీలో తొలిసారి నెహ్రూ కుటుంబ వారసుడు ఓడిపోయాడు. వైనాడ్ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ ఇప్పుడు దక్షిణాది నుంచి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్య నేతగా మారిపోయారు. దీంతో రాహుల్ గాంధీ ఫోకస్ దక్షిణాదిపైనే ఉంది. ఇండియా కూటమికి మెజారిటీ సీట్లొస్తే రాహుల్ దక్షిణాది నుంచి ప్రధాని అవుతారని కూడా కాంగ్రెస్ గట్టిగా ప్రచారం చేస్తోంది. మరి ఈ అంశానికి సౌత్ ఓటర్లు ఏ మేరకు కనెక్ట్ అవుతారనేది కూడా చూడాల్సింది. తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకేతో కలిసి పోటీ చేస్తోంది. ఇక్కడ గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయనే అంచనాతో ఉంది. మరి ఇక్కడ బీజేపీ ఎలాంటి పోటీ ఇస్తుందనేదే ఆసక్తికరం. కేరళలో మిత్రపక్షం ఎల్డీఎఫ్తోనే కాంగ్రెస్ పోటీ పడుతోంది. ఈ మిత్రభేదం విషయంలో ఓటర్లను ఎలా కన్విన్స్ చేస్తారనేది కూడా కీలకమే. దాన్ని బట్టే కేరళలో ఫలితాల అవకాశాలుంటాయనే చర్చ జరుగుతోంది. ఏపీ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్ ఆశిస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయనేది హస్తం పార్టీ వాదన. రాహుల్ జోడో యాత్ర కూడా దక్షిణాదిలో మంచి స్పందన వచ్చిందని గుర్తు చేస్తోంది. కాంగ్రెస్ కు కష్టం వచ్చిన ప్రతిసారి దక్షిణాది అండగా నిలిచిందని ఆ పార్టీ ఓటర్లకు గుర్తు చేస్తోంది. ఇందిరా దగ్గర నుంచి గాంధీ కుటుంబ సభ్యులు సౌత్ నుంచి బరిలోకి దిగి గెలిచారని చెప్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడే దక్షిణాదికి నిధులు, ప్రాజెక్టుల విషయంలో న్యాయం జరిగిందనేది కాంగ్రెస్ మాట. దక్షిణాది ఓటర్లు బీజేపీ వైపు ఆకర్షితులు కారని, ఖచ్చితంగా తమ వైపే ఉంటారని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు దక్షిణాదిన కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉండడం కూడా ఆ పార్టీకి అడ్వాంటేజ్ కావచ్చునే అంచనాలున్నాయి.
కాంగ్రెస్ కు ఢిల్లీ పీఠం దక్కడానికే కాదు, గతం కంటే బలం పెరగాలన్నా కూడా దక్షిణాది ఫలితాలే కీలకమని పోల్ పండితులు చెప్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా బీజేపీ వ్యూహరచనను గ్రహించి సౌత్ పై ఫోకస్ పెంచింది. రాహుల్ కూడా దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరి కాంగ్రెస్ సౌత్ లో ఏ మేరకు బలం పెంచుకుంటుందనేది కూడా చూడాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాది మాదిరిగా దక్షిణాదిలో బీజేపీకి బలపడే అవకాశం ఇవ్వొద్దనేది కాంగ్రెస్ పట్టుదల. మరి ఏ మేరకు ఆ లక్ష్యాన్ని సాధిస్తుందనేది తేలాల్సి ఉంది. మొత్తం మీద రెండు జాతీయ పార్టీలకు దక్షిణాది ఫలితాలే ఆక్సిజన్ గా మారతాయన్న అంచనాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో ఎప్పుడూ లేని విధంగా దక్షిణాది రాష్ట్రాల గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.